అందరికి నమస్కారం అండి. హ్యాపీ హోలీ అందరికీ. థ్యాంక్ యూ. ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా చాలా తక్కువే. బికాస్ డే 1 పూజ రోజు క్లాప్ కొట్టిన దగ్గర నుంచి రిలీజ్ అయ్యేంత వరకు, రిలీజ్ అయిన తర్వాత కూడా మీ సపోర్ట్ అలాగే ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. అందుకు నేను స్పెషల్గా మా పిఆర్ఓ సతీష్ గారికి, రాంబాబు గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు కలియుగం పట్టణంలో, ఇది నా కెరీర్కి ఇట్ విల్ బీ వెరీ గుడ్ ఫిల్మ్. అండ్ ఒక డిఫరెంట్ జోనర్లో, అంటే చాలా యూనిక్గా దీన్ని స్కల్ప్ చేశారు. సో మొన్న మేము కాలేజ్ టూర్స్కి వెళ్ళినప్పుడు లైక్ కడప నుంచి వైజాగ్ వరకు ప్రతి కాలేజెస్కి వెళ్ళాం. కాలేజెస్ నుంచి ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి హై రెస్పాన్స్, అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ స్టిల్ లైక్ ఐ జస్ట్ లవ్డ్ ఇట్. అండ్ జనాలకి బాగా నచ్చుతుంది. అండ్ ఆల్రెడీ ట్రైలర్ కూడా 1.5 మిలియన్ వరకు వెళ్ళింది. అండ్ వ్యూస్ కూడా లైక్ ఇట్స్ గోయింగ్ వెరీ గుడ్. ఒక మంచి మూవీతో స్టార్ట్ అయ్యి లైక్ ఇట్స్ గోయింగ్ వెరీ హ్యూజ్. అండ్ దాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు రిలీజ్ చేయడం, థియేటర్గా రిలీజ్ చేయడం, ఇట్స్ రియల్ ఏ బిగ్ థింగ్ ఫర్ అస్. మాకు అదొక అక్కడే మేము చాలా సక్సెస్ అయ్యామనే ఫీలింగ్ వస్తుంది. అండ్ కమింగ్ టు కలియుగం పట్టణంలో, ఒక మదర్ సెంటిమెంట్ అండ్ ఒక మంచి ఎమోషనల్ బాండింగ్, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రైమ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో, సీట్ ఎడ్జ్ ఎక్స్పీరియన్స్తో మీరు అందరూ దీన్ని లైక్ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడున్న మీడియా పీపుల్కి అండ్ అలాగే లైవ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ గట్టిగా మాట్లాడు. గట్టిగా ప్రమోషన్ టూర్లో మమ్మల్ని పిప్పి తీశారండి, మామూలుగా లేదు. సో కొంచెం ఎనర్జీ డౌన్ అయింది. బట్ సారీ, ఏమనుకోదు. సినిమాలో తగ్గదండి, సినిమాలో తగ్గదు అంటున్నా. సినిమాలో ఎనర్జీ తగ్గదు అస్సలు. ఆ విషయంలో ఇప్పుడే ట్రైలర్ చూసారు కదా, ఇది జస్ట్ ఓన్లీ 10%. దానికి మించి హెవీగా ఉంటుంది. సో మీరైతే 100% లైక్ లైవ్లో చూసిన ప్రేక్షకులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ బికాస్ లైక్ చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ సినిమాని మాత్రం డోంట్ మిస్ ఇట్. 29th థియేటర్స్లోకి వస్తుంది. డెఫినెట్లీ ఇట్ విల్ బి అ బిగ్గెస్ట్ గుడ్ ఫిలిం లైక్ టు వాచ్. ఒక ఐఫిష్ లాగా, ఒక ఆడియో కానీ లేకపోతే విజువల్గా కానీ. అండ్ ఆల్సో లైక్ స్క్రీన్ ప్లే కూడా చాలా టైట్గా, అండ్ ప్రతి ఒక్క సీన్కి కూడా ఇంటర్లింక్, ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంటర్లింక్, ప్రతి ఒక్క సీన్తో పాటు, ప్రతి ఒక్క ఎమోషన్తో పాటు, ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక డిఫరెంట్ షేడ్ కూడా ఉంటుంది. సో అన్ని ఎలిమెంట్స్ దీంట్లో ఉంటాయి. అండ్ ప్లీజ్ డు వాచ్ అవర్ ఫిలిం ఆన్ 29th ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ.